కొత్త సంవత్సరం వేడుకల వేళ గిగ్ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో డెలివరీ సేవలు నిలిచిపోయాయి. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సర్వీసులకు సంబంధించిన డెలివరీ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకు తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంఘాలు మద్దతు పలికాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని గిగ్ యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్న కంపెనీలు ఇచ్చే ప్రతిఫలాన్ని మాత్రం అంతకంతకు తగ్గిస్తున్నాయని డెలివరీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యోగంతో జాబ్ గ్యారంటీ లేదు, భద్రతతో పాటు గౌరవం కూడా లేదని గిగ్ వర్కర్లు వాపోతున్నారు. విరామం లేకుండా పనిచేస్తున్న తమకు న్యాయమైన జీతంతో పాటు కమిషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా లాంటి సామాజిక భద్రతతో పాటు 10 నిమిషాల్లో డెలివరీ ఆప్షన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం స్పందించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.